సార్ దీపావళి సీజన్ అయిపోయింది కానీ దీపావళి న్యూస్లో ఉంది, ఏంటి విషయం? ఏం లేదు సార్, నిన్న అంటే డిసెంబర్ 10వ తారీఖున యునెస్కో దీపావళి అనే ఫెస్టివల్ని ఇండియా నుంచి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ చేసింది సార్. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే అర్థం మనం టచ్ చేయలేని హెరిటేజ్ సార్. అంటే జనరల్గా మనకి హెరిటేజ్ అంటే ఏదో బిల్డింగ్లు కానీ మాన్యుమెంట్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. బట్ అవన్నీ కూడా ఒక ఫిజికల్ ఫామ్ ఉంటుంది, వాటిని మనం టచ్ చేయగలుగుతాం. వాటిని టాంజిబుల్ ఐటమ్స్ అని చెప్పి పిలుస్తాం సార్. వాటి కోసం మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది ఉంటుంది. బట్ అవి కాకుండా ఇంటాంజిబుల్ అంటే మనం ఫాలో అయ్యే కొన్ని ప్రాక్టీసెస్, మన యొక్క కొన్ని ట్రెడిషన్స్, మన నాలెడ్జ్, ఇవన్నీ కూడాను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా యునెస్కో పరిగణిస్తుంది సార్. సో దీన్ని ప్రిజర్వ్ చేయడానికి మనకి 2003 సంవత్సరంలో ఒక కన్వెన్షన్ చేసుకొని 2008 సంవత్సరం నుంచి ప్రపంచ దేశాల్లో రకరకాల ఐటమ్స్ అన్నింటినీ కూడా కల్చర్ పరంగా కాపాడవలసిన ఐటమ్స్ అన్నింటినీ కూడా ఈ లిస్ట్కి యాడ్ చేస్తూ ఉంది సార్. దీన్ని మనం రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని పిలుస్తాం సార్. ఇంతవరకు మనకి ఇండియా నుంచి దగ్గర 15 ఐటమ్స్ ఆల్రెడీ యాడ్ అయ్యి ఉన్నాయి సార్. అందులో మనకి రామ్లీలా ఉంది, యోగా ఉంది, బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లడాక్ ఉంది, ఈవెన్ రీసెంట్గా 2023లో యాడ్ చేసింది గర్బా డ్యాన్స్ ఫ్రమ్ గుజరాత్ కూడా ఉంది సార్. సో ఈ లిస్ట్లో యాడ్ చేస్తున్న 16th ఐటమ్ ఏంటి అంటే మనకి ఈ యాడ్ చేసింది దీపావళి సార్. సో ఎప్పుడైతే మనం యునెస్కో ఈ లిస్ట్లో దీన్ని యాడ్ చేసామో ఆటోమేటిక్గా దానికి గ్లోబల్ లెవెల్లో రికగ్నిషన్ దొరుకుతుంది. దాంతోపాటు ఆ కల్చర్, ఆ ట్రెడిషన్ ఫర్దర్గా ఇంకా కాపాడబడడానికి కూడా అవకాశం ఉంది సార్. అండ్ ఇప్పుడు ఇది జరగడానికి మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా ఉంది సార్. ప్రజెంట్ ఆ కమిటీ, యునెస్కోకి సంబంధించిన కమిటీ రెడ్ ఫోర్ట్లో మీటింగ్ అవుతుంది సార్. ఈ సంవత్సరం మన ఇండియాలోనే జరుగుతుంది. సో ఆ మీటింగ్లో దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ.